కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారు నిక్కత్ కౌసర్ మేడం గారు కూడా 2 నిమిషాలు ఒక 2 మాటలు విద్యార్థులను ఉద్దేశించి Good afternoon, my all students and all dignitaries present on the stage. I demand from the Bodhan leadership a strong decision towards the power. Very strong decisions. Out of 430 junior colleges among Telangana state, almost 100 colleges is having less than 100 strength, and at least 50 colleges is having less than 50 strength, but they are having 12 guest faculties. I am having 1100 strength. I am waiting for the lecturers. Yesterday one lecture is arranged by our leadership, our Bodhan leadership. Yesterday one lady lecturer has been arranged for a request. Strong leadership for Bodhan, for poverty with government schools, government colleges, hospitals, government hospitals and transport, roads and trains. ఇంత మంచి నోట్బుక్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన ఇక్కడ పట్టణ ప్రముఖులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, మరి తెలంగాణ రాష్ట్రం స్టూడెంట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వారు చదువుకుని వారి కుటుంబానికి కాకుండా దేశ అభివృద్ధికి కూడా పాటుపడాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఎంతో ఆతృతగా, అంటే మన కళాశాల ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారు ఈ మేడం అని అనుకున్నా కూడా అది ఎవరికి యూజ్ అవుతుంది? మేడం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మీకే కదా స్టూడెంట్స్, అవునా? స్టూడెంట్స్ అందరూ మంచిగా, అంటే ఆమె ఇంట్లో పిల్లలు కాదు అయినా కూడా అందరినీ తన పిల్లల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మంచిగా చదువుకొని చక్కటి మార్కులతో పాస్ అవ్వాలని ఆవిడ చేస్తున్న కృషికి మేము ఆవిడని ఈరోజు అభినందిస్తూ ఉన్నాం. మరి కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు చేస్తున్న కృషికి మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కూడా ఇంకా అండగా ఉంటూ ముందు మంచి మంచి అవకాశాలు పొందాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పినటువంటి సూచనలు మా విద్యార్థులు మరియు మా సిబ్బంది తప్పకుండా పాటిస్తామని చెప్పేసి తెలియజేస్తారు.